అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఇప్పటికీ ఋషికొండపై నిర్ణయం తీసుకోలేకపోతోంది ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే మంత్రుల కమిటీని కూడా నియమించారు. వచ్చే కేబినెట్ నాటికి ఆ కమిటీ ఒక నివేదిక ఇస్తే దానిపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఋషికొండ భవనాల వినియోగంపై మూడవసారి మంత్రుల కమిటీ సమావేశం జరుగుతోంది. భవనాల్ని ఎలా వాడుకోవాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పలు హోటల్స్, కంపెనీల నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఇవాళ సమావేశంలో మరికొన్ని ప్రత్యామ్నాయాలపైన కూడా చర్చించి ఆ తరువాత రిపోర్ట్ రెడీ చేయబోతూ ఉన్నారు. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో మంత్రుల కమిటీ ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈశ్వర్, అలాగే ఎటువంటి ఆప్షన్స్ ఇప్పుడు కమిటీ ముందుకు వచ్చాయి? ఎగ్జాక్ట్లీ రిషికొండ భవనాల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే చివరి దశకు వచ్చిందని చెప్పాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే టాటా గ్రూప్ కానీ లేదంటే లీ మెరీన్ గ్రూప్ హోటల్స్కి సంబంధించి ఆ రెండు ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ప్రతిపాదనలు అందించాయి. అదే సమయంలో లీలా ప్యాలెస్కి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ ఆతిథ్య హోటల్ని ఏర్పాటు చేయడానికి, ఒక 7 స్టార్ లగ్జరీ హోటల్ని అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ని తీసుకొచ్చాయి. అయితే వాటితో పాటు కొన్ని వెల్నెస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా సాధారణ పరిస్థితుల్లో ఇప్పటి వరకు నెలకి 20 నుంచి 25 లక్షలు దాని మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అట్లా కాకుండా టాటాకి ఇచ్చినా లేదంటే లీలా ప్యాలెస్కి ఇచ్చినప్పటికీ కూడా వైబిలిటీ గ్యాప్ ఫండ్ వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంటుందని గవర్నమెంట్ భావిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కట్టడాలని మార్చడానికి కూడా పెద్దగా వీలుండదు. ఎందుకంటే అక్కడ సిఆర్జెడ్ నిబంధనలు ఉంటాయి. సో ఇప్పటికి ఉన్న వాటిని తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా వాటిని ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ ప్రభుత్వం కూడా కొంత వైబిలిటీ గ్యాప్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళ నుంచి వచ్చిన ప్రతిపాదనలో ఉంది. అలా కాకుండా టాటా నుంచి వచ్చిన ప్రతిపాదనలనే సానుకూలంగా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలతో ముఖ్యమంత్రికి నివేదించడానికి ఈరోజు జీవోఎం సమావేశమైంది. జీవోఎంలో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రికి ఆ విషయాలను కేబినెట్లో తెలియజేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సూచన మేరకు మరొకసారి జీవోఎం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. దాని తర్వాత తదుపరి కేబినెట్లో దానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా దాని ద్వారా ఎంత రెవెన్యూ ప్రస్తుతం తిరిగి దాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. నెలకి 20 నుంచి 25 లక్షల వరకు మెయింటెనెన్స్కి. అలా కాకుండా దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే దాదాపుగా ప్రభుత్వం చెప్తున్నట్టుగా 500 కోట్ల రూపాయలను వెచ్చించి అక్కడ విలాసవంతమైన భవనాలు నిర్మించారని చెప్తున్నారు. కాబట్టి వాటి నుంచి వాటికి మెయింటెనెన్స్ తిరిగి పెట్టే రూపంలో కాకుండా ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో ఉన్న అక్కడ హోటల్ టూరిజంకి సంబంధించిన హోటల్ ఉండేది. అక్కడి నుంచి దాదాపుగా సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని చెప్పి గవర్నమెంట్ చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త భవనాలని తీసుకోవడానికి, ఎందుకంటే ఇవి పూర్తి స్థాయిలో పెద్ద రూమ్స్ కూడా పెద్దగా లేవు, కేవలం 5-6 బ్లాక్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరికైనా ఒకవేళ పెద్ద ఎత్తున ఆతిథ్య హోటల్స్ ఏర్పాటు చేయాలన్నప్పటికీ కూడా అంత వైబుల్ కాదు. ఇప్పుడు ఉన్న రేట్స్ అయితే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో లేకపోతే ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుందో వాటిని ఇవ్వడానికి ప్రైవేట్ కంపెనీలు అంతగా ముందుకు రావట్లేదు. అదే సమయంలో వాటిని సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉంది. ఈరోజు జీవోఎంలో 4-5 ప్రతిపాదనలు తీసుకుని కేబినెట్ ముందు తీసుకెళ్తారు. ఆ తర్వాత కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దాన్ని తర్వాత ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఆల్ రైట్ ఈశ్వర్.